ఎప్పుడు ఓడిపోవడం అలవాటైన వాడు ఒక్కసారి గెలవడం మొదలు పెడితే ఎలా ఉంటుందో తెలుసా? ఆర్సీబీ టీంలా ఉంటుంది. 2025లో ఆర్సీబీ కప్పు కొట్టింది అంటే ఏదో ఫ్లూక్ లో కొట్టేశారులే అని అనుకున్న వాళ్ళందరికీ ఈ రెండో ట్రోఫీతో సమాధానం గట్టిగానే చెప్పారు. ఇన్నాళ్ళు కప్పు లేదని ట్రోల్స్ చేసిన నోళ్లే ఇప్పుడు ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ రికార్డులు చూసి నూరెళ్లబోతున్నాయి. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ ప్లేయర్స్ చూపించిన పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఎదురుగా 156 పరుగులు టార్గెట్ ఉంటే కింగ్ కోహ్లీ కేవలం 42 బాల్స్ లోనే 7 ఫోర్లు 2 సిక్సర్లతో 75 రన్స్ కొట్టి నాట్అవుట్ గా నిలిచాడు. విరాట్ కి తోడుగా వెంకటేష్ అయ్యర్ కాలికి దెబ్బ తగిలినా పట్టించుకోకుండా కుంటూనే 16 బాల్స్ లో 32 పరుగులు చేసి ఓచకోత అంటే ఏంటో చూపించాడు. చివర్లో టిమ్ డేవిడ్ 19 పరుగులు, రజత్ పటిదార్ 15 పరుగులతో సపోర్ట్ ఇవ్వడంతో ఇంకా 2 ఓవర్లు మిగిలి ఉండగానే 18 ఓవర్లకే 161 రన్స్ కొట్టి మ్యాచ్ ని వన్ సైడ్ గా ముగించేశారు. ఒక్కసారి గెలవడం అలవాటయ్యాక కింగ్ కోహ్లీ అండ్ టీం అస్సలు తగ్గట్లేదు. ఇది కేవలం లక్ కాదు, పక్కా కసితో కూడిన ప్లానింగ్. ఒకప్పుడు ఈసాల కప్ నమ్దే అంటే తెగ ట్రోల్స్ చేసిన వాళ్ళే ఇప్పుడు ఆర్సీబీ డామినేషన్ చూసి షాక్ అవుతున్నారు. వరుసగా రెండోసారి కూడా ట్రోఫీ గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఆర్సీబీ ఈసారి ఐపీఎల్ చరిత్రనే తిరగరాసింది. ఫ్యాన్స్ గుండెల్లో తన జోష్, ఈ సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. మరి ఈ బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు అందించిన ఆర్సీబీ సాలిడ్ కమ్బ్యాక్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.